నేనేం ఎక్కువ ల్యాగ్ చేయను. వీడియోలోకి వెళ్ళిపోతా. జస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటి దగ్గరే తక్కువ పెట్టుబడితో చేసుకోగల మంచి బిజినెస్ ఐడియా ఇది. అందరిని వెతికి, అందరితో మాట్లాడి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడి వీడియో చేస్తున్నా. సో, చిన్న రిక్వెస్ట్ షేర్ బటన్ యూజ్ చేసి మీ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్‌లో, వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి. ఇదొకటే రిక్వెస్ట్. ఇక మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే, సహజ శీతల పానీయాల్లో చెరుకు రసం అనేది చాలా ముఖ్యమైనది. సమ్మర్‌లో చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. కానీ రోడ్ల పక్కన అట్లా ఏమన్నా కొనాలి అంటే మన వాళ్ళు ఆలోచిస్తారు. ఎందువల్ల ఆలోచిస్తారంటే, అబ్బా! సరిగ్గా మెయింటైన్ చేయట్లేదబ్బా వీళ్ళను. లేకపోతే ఆహ్, అక్కడ ఉండేటువంటి కాలుష్యం అది కూడా ఎక్కువగా ఈ వాటర్‌లోకి వస్తుందనో ఇష్టపడరనమాట. ఈ చెరుకు రసం తయారీదారులు సరైన శుభ్రత కూడా పాటించరు. దుమ్ము, వాహన కాలుష్యం ఇవన్నీ ఉంటాయి. సో, అందువల్ల చెరుకు రసం తాగడానికి చాలామంది ఇష్టపడట్ల. కానీ చెరుకు రసం అంటే చాలామందికి ఇష్టం. సో, మనం పరిశుభ్రమైనటువంటి గదిలో అన్ని రకాల చర్యలు తీసుకొని, ప్రాసెస్ చేసి గ్లాసుల్లో గానీ, లేదా పెట్ బాటిల్స్‌లో గానీ ప్యాక్ చేసి మార్కెటింగ్ చేసుకునేటువంటి షుగర్ కేన్ బాటిల్ లేదా గ్లాస్ బిజినెస్ అనమాట ఇది. సో, 20 రోజుల నుంచి 90 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలామంది చెరుకు రసం పాడైపోతుంది అనుకుంటారు. లేదు. ఎందువల్ల నిల్వ ఉంటుందో కూడా చెప్తాను నేను. సో, ప్యాకేజింగ్ చేసేటువంటి ఈ షుగర్ కేన్ గ్లాసెస్‌ని గానీ, బాటిల్స్‌ని గానీ రైల్వే స్టేషన్స్, హోటల్స్, పార్లర్‌లు, సినిమా థియేటర్‌లు ఇక్కడ చాలా చోట్ల వినియోగదారుల కళ్ళకు కనపడేలాగా జాగ్రత్తగా పెట్టుకుంటే చక్కగా సేల్స్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశా. ఈ షుగర్ కేన్ ప్యాకింగ్ బిజినెస్‌ని, గ్యాస్ ప్యాకేజింగ్ బిజినెస్‌ని సెపరేట్‌గా, షుగర్ కేన్ బాటిలింగ్ బిజినెస్‌ని సెపరేట్‌గా 2 డివైడ్ చేసి విడివిడిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ కేన్ గ్లాస్ ప్యాకేజింగ్ ఎట్లా బిజినెస్ చేయాలని చూద్దాం. దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ వచ్చేసి చెరుకు గడలు, నిమ్మకాయలు, అల్లం, పీపీ డిస్పోజబుల్ గ్లాసెస్, సీలింగ్ పేపర్స్ ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. మిషన్స్ కూడా కావాలి. మిషన్స్ వచ్చేసి షుగర్ కేన్ పీలర్ కావాలి. ఇది 20,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. షుగర్ కేన్ క్రష్ చేస్తాం కదా, క్రషింగ్ మెషిన్ అది కూడా కావాలి. అదొక 20,000 ఉంటుంది. సో, గ్లాసెస్ 2 ఒకేసారి ప్యాక్ చేసేటువంటి ప్యాకింగ్ మెషిన్ ఇది కూడా ఒక 16,000 రూపాయలు ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలి అంటే 4-5 గ్లాసెస్ని ఒకేసారి సీల్ చేసేటువంటి మెషిన్స్ ఉంటాయి. అవి ఒక 24,000 రూపాయల దాకా ఉంటాయి మెషిన్స్. సో, ఈ మెషిన్‌లతో పాటు రా మెటీరియల్స్ ఇవన్నీ కలిపి సుమారు ఒక 80 రూపాయల వైపు నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది పెట్టుబడి, ముడి పెట్టుబడి. అలాగే షుగర్ కేన్ బాటిలింగ్ బిజినెస్ అనుకున్నాం కదా, దానికి వచ్చేసి రా మెటీరియల్ చెరుకు గడలు, నిమ్మకాయలు, అల్లము, పీపీ బాటిల్స్, దాంతోపాటు లేబుల్స్ అట్టించడానికి కావాల్సి ఉంటుంది. సో, మెషిన్స్ వచ్చేసి షుగర్ కేన్ పీలర్ కావాలి, అట్లాగే క్రషర్ కావాలి. దాంతోపాటు ప్లాస్టిక్ క్యాప్‌ని క్లోజ్ చేసే మెషిన్ చాలా ఇంపార్టెంట్. ఇది కావాలి. దీని ధర వచ్చేసి రూ. 32 వరకు ఉంటుంది. సో, ఈ బిజినెస్‌కి సంబంధించిన రా మెటీరియల్ అంటే గ్లాస్ బాటిలింగ్ అన్నాం కదా, దానికి సంబంధించి మెషిన్స్ గానీ అన్నీ కలిపి ఇండియా మార్ట్‌లో దొరుకుతాయి. ముందుగా మనం కొన్నటువంటి ఈ చెరుకు గడల్ని శుభ్రపరిచి షుగర్ కేన్ పీలర్ మెషిన్ ద్వారా చెక్కు మొత్తం తీసేయాలి. తర్వాత దానికి సరిపడా నిమ్మకాయ ముక్కల్ని, అల్లం ముక్కల్ని, చెక్కు తీసినటువంటి గడల్ని ఇవన్నీ కలిపి ఈ క్రషర్ మెషిన్‌లోకి జాగ్రత్తగా పెడితే చెరుకు రసం అవుట్‌పుట్ వస్తుంది. ఈ మిక్స్ అవుతాయి లోపల. సో, ఈ చెరుకు రసాన్ని వడగట్టి పీపీ డిస్పోజల్ గ్లాస్‌లో నింపి గ్యాస్ సీలింగ్ మెషిన్ కొన్నాం కదా, దాంతో సీలింగ్ చేసి సీలింగ్ పేపర్స్ ఉంటాయి. వాటితో క్లోజ్ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్. అట్లాగే బాటిలింగ్ పీపీ బాటిల్స్‌లోకి ఈ వడగట్టిన దాన్ని నింపి క్లోజింగ్ మెషిన్ ఉంది కదా, గ్లాసులు మూతలు క్లోజ్ చేసేది, ఆ మెషిన్‌తో క్లోజ్ చేయాలి. సో, ఈ మంచి లేబుల్స్ కనుక దాని మీద అంటించి మంచి పేరు పెట్టుకొని మనం స్ప్రెడ్ చేస్తే చక్కగా ఎన్నో చోట్ల దీన్ని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఉంటాయి. అస్సలు పాడవు. అట్లాగే మీరు ప్రిజర్వేటివ్స్ గనక కలిపితే, కలపలొద్దు మీ ఇష్టం, కలిపితే 90 రోజుల పాటు ఇవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. అస్సలు పాడవు. టేస్ట్ కూడా బాగుంటుంది. సో, మార్కెట్‌లో మీకు చెరుకు గడలు సుమారు ఒక కేజీ చెరుకు గడలు అనేవి మనకి మార్కెట్‌లో సుమారు ఒక రూ. 10 వరకు ఉంది. కేజీ చెరుకు గడల నుంచి 3 గ్లాసుల వరకు చెరుకు రసం వస్తుంది. సో, ఒక ప్యాకేజ్డ్ ఒక 200 ఎంఎల్ ధర అన్నీ కలిపి ఒక రూ. 6 వరకు ఉంటుందని అనుకుంటే, హోల్‌సేల్ ప్రైస్‌లో ఈజీగా మీరు రూ. 12కి ఇవ్వచ్చు. అంటే రిటైల్ షాప్ వాళ్ళు రూ. 15 వరకు షేర్ చేసుకుంటారు. సో, ఒక ప్యాకేజ్ బాటిల్ సంబంధించి ఒక 300 ధర రూ. 10 ఖర్చు అవుతుంది అనుకుంటే, బాటిల్స్ గురించి చెప్తున్నా.
మీకు బాటిల్ ప్రైస్‌ని ఒక రూ. 20కి ఇచ్చి 20 షాప్ రిటైల్ షాప్ వాళ్ళంటే వాళ్ళు ఒక రూ. 25 చేసిన రోజుకి 200 గ్లాసులు అమ్మితే రూ. 1,200 వరకు, అట్లాగే 200 బాటిల్స్ అమ్మితే రూ. 2,000 వరకు మంచి ఆదాయం వస్తుంది. ప్యాకేజింగ్ చేసినటువంటి షుగర్ కేన్ జ్యూస్‌ని గానీ, బాటిల్స్ గానీ సినిమా హాల్లు, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, హోటల్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, బేకరీస్ ఇట్లా చాలా కూల్ డ్రింక్ షాప్స్ ముఖ్యంగా వీటన్నిటి చోట్ల మీరు డిస్‌ప్లే లాగా పెట్టుకోగలిగాలి. మార్కెటింగ్ చేసుకుంటే చాలా మంచి ఆదాయం ఉంటుంది. తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఐఏ అంటే ఫుడ్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ చేయడానికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు మించి వేరే రకమైనటువంటి పర్మిషన్స్ అక్కర్లేదు.